హాయ్ నమస్కారం నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మన గోధుమ రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వతో లడ్డు చేయబోతున్నాము. కొంచెం వెరైటీ కదా, ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ రవ్వ, అంటే 250 ml కప్పు ఉంది కదా, ఆ కప్పులో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. మరీ చిన్న ముక్కలైనా పర్వాలేదు, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉండే గోధుమ రవ్వ అయినా పర్వాలేదు, ఏదైనా తీసుకోవచ్చు. చూడండి, ఇది మామూలుగా అయితే ముందు కడిగి ఒక రోజు ఆరబెడితే అంటే బాగా ఎండిపోయింది కదా, అప్పుడు ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది కడిగి ఆరబెట్టలేదు కాబట్టి ఇప్పుడే కడిగి ఫ్రై చేయబోతున్నాను. జస్ట్ మనం కొంచెం వాటర్ తీసుకొని దానిలోకి వేసి కడిగి ఒక్కసారి వడగట్టుకొని తీసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా వాటర్ అంతా పడేయాలి. అప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక కడాయిలోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే కడిగాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మనం ఎండబెట్టింది అయితే తొందరగా అవుతుంది. చూడండి, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా, ఒక 10 నిమిషాలకి బాగా ఫ్రై అయింది. ఫ్రై అయ్యేటప్పుడు ఇది వైట్గా కనిపిస్తూ ఉంటుంది కదా, చూడండి అర్థమవుతుంది కదా. ఇలాగ అయితే మనం ఆపేసి మిక్సీది చిన్న జార్ తీసుకొని బాగా పొడి చేయండి. మరీ మెత్తగా పొడి అవ్వకపోయినా పర్వాలేదు, కొంచెం రవ్వలాగా ఉంటుంది. చూడండి ఇలా ఉంది, ఇలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోనే కొంచెం 5-6 స్పూన్ల నెయ్యి పోసుకోవాలి. మనం తీసి పెట్టిన జీడిపప్పు కానీ ఏం డ్రై ఫ్రూట్స్ వేద్దామో అది కొంచెం ఫ్రై చేసుకొని తీసేయండి. నేను కొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలోనే మనం పొడి చేసి పెట్టిన గోధుమ రవ్వని కూడా మళ్ళీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. అప్పుడు మనం క్రష్ చేసి పెట్టిన పచ్చి కొబ్బరి ఒక అరకప్పు వేసుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి కావాలని ఏం లేదు, ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు ఒక అరకప్పు షుగర్ని పొడి చేసుకొని అది కూడా వేయాలి. అంటే మనం క్రిస్టల్గా వేస్తే అది కరగడానికి కష్టం అవుతుంది కదా, అలాగే ఉండదు. అందుకని పొడి చేసి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బాగా కలిసిన తర్వాత ఒక చిన్న స్పూను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి, మంచి వాసన వచ్చేదాకా. అంటే కొంచెం ఫ్లేవర్ బాగుండాలి కదా, అందుకని. ఇప్పుడు మనం ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మన స్వీట్స్ ఏదైనా చేసేటప్పుడు దాంట్లో ఒక్క పించ్ సాల్ట్ వేస్తేనే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పాలు తీసుకోవాలి. నేను ఆ కప్పులో ఒక అరకప్పు పాలు తీసుకున్నాను, కానీ అది మొత్తం అవసరం అవ్వదు. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అంటే ఈ పొడి అంతా కొంచెం తడవాలి, ఓవర్గా అయిపోకూడదు. ఓవర్ అయిపోతే మన ఉండలు బాగా రాదు కదా. చూసుకొని ఒక పావు కప్పు ఉంటే సరిపోయిద్ది. చూసుకొని చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపాను. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసి మనం రెడీ చేసి పెట్టిన జీడిపప్పు కూడా వేసి కలిపేసి మనం తీసేద్దాము. ఇది వేడివేడిగా ఉంది కదా, అది చల్లారేటప్పుడు బాగా థిక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారడానికి పెడదాము. ఇలా పెడితే చల్లారిద్ది కదా, ఒక 5 minutes ఉండనివ్వండి, ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ మనం లడ్డూలు చుట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కొన్ని డ్రై గ్రేప్స్ కూడా తీసుకున్నాను, బ్లాక్, అంటే మన లడ్డూలు చేసేటప్పుడు కొంచెం అందంగా కనిపించడానికి. ఇలాగా చుట్టుకోండి. చూడండి, మంచి అందంగా వచ్చింది కదా మన లడ్డూలు. అన్నీ మనం ఇలాగ రెడీ చేద్దాము. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా బాగా చల్లారేటప్పుడు ఇంకా కొంచెం గట్టిగానే అవుతుంది. ఈ రోజు తినేదానికంటే రేపు తినడానికంటే ఒక్క రోజు రెస్ట్ అయిన తర్వాత తినడానికి బాగా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కదా మన షుగరు పాలు అంతా కలిసి టేస్ట్ బాగా వస్తుంది. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. గోధుమ రవ్వ మనకి హెల్త్కి చాలా మంచిది కదా, అలాగే ఇప్పుడు మన షుగర్ బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. మన గోధుమ రవ్వ లడ్డు అందరూ చూసారు కదండి. మరి అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బై బై.